హలో హాయ్ నాన్న, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ప్రీవియస్ వీడియోలో మ్యాటర్ అంటే ఏంటో అర్థం చేసుకున్న తర్వాత నేను చెప్పినట్టుగా మెల్లగా ఫిజికల్ కెమిస్ట్రీకి సంబంధించి చాలా ఫండమెంటల్ కాన్సెప్ట్, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయినా మోల్ కాన్సెప్ట్లోకి మనం మెల్లగా వెళ్ళబోతున్నాం. ఓకే, దానికి కంటిన్యూషన్ వీడియో ఇది. ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాం? మరి ముఖ్యంగా ఆటోమిక్ మాస్, ఆటోమిక్ వెయిట్, మాలిక్యులర్ మాస్, మాలిక్యులర్ వెయిట్, మోలార్ మాస్, ఇలాంటివి మెల్లగా స్టార్ట్ చేయబోతున్నాం. అయితే ప్రీవియస్ వీడియోలో మ్యాటర్ గురించి పూర్తిగా అర్థమైపోయింది కదా. వాట్ ఈజ్ మ్యాటర్, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ మ్యాటర్ అర్థమైపోయింది కదా. అక్కడే ఒక విషయం చెప్పాను, ఏంటి? విత్ వాట్ మ్యాటర్ ఈజ్ మేడప్ ఆఫ్. విత్ మ్యాటర్ ఈజ్ మేడప్ ఆఫ్ అని ఒకటి రాసుకున్నాం మనం, గుర్తుందా? మ్యాటర్ ఈజ్ మేడప్ ఆఫ్ ఏంటి? ఏ మ్యాటర్ అయినా సరే, మళ్ళీ మీరు మ్యాటర్ అంటే ఎలిమెంట్ అంటారు, కాంపౌండ్ అంటారు, మిక్చర్ అంటారు, హోమోజినస్ మిక్చర్ అంటారు, హెటరోజినస్ మిక్చర్ అంటారు, మాలిక్యూల్స్ అంటారు, అయాన్స్ అంటారు, మీరు ఏవైనా అనండి. మ్యాటర్ ఈజ్ మేడప్ ఆఫ్ యాటమ్స్ ఓన్లీ. Atom is the building block of matter. Okay. మ్యాటర్ అంటే మనం చాలా డీప్గా యాటమ్ని అర్థం చేసుకోవాలి. యాటమ్ గురించి డీప్గా అర్థం చేసుకోవడానికి ఒక చాప్టరే ఉందో మనకు. ఆ చాప్టర్ పేరు యాటమిక్ స్ట్రక్చర్. అక్కడ ఏం చేస్తాం? యాటమ్ లోపలికి వెళ్ళిపోయి ఆ లోపల విషయాలని చాలా డీప్గా స్టడీ చేస్తాం. ఇప్పుడు కూడా కొంచెం లోపలికి వెళ్తాం, కానీ అంత పైనే యాటమ్కి సంబంధించిన పైన విషయాలు చూసేస్తాం. ఎందుకని ఫర్దర్ ఫిజికల్ కెమిస్ట్రీ చాప్టర్స్కి సంబంధించిన బేసిక్స్ కోసం. మ్యాటర్ ఈజ్ మేడప్ ఆఫ్ యాటమ్ అన్నాను కదా. మ్యాటర్ యాటమ్తో తయారవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? విత్ వాట్ దిస్ యాటమ్ ఈజ్ మేడప్ ఆఫ్. అసలు ఈ యాటమ్ దేంతో తయారైంది? సింపుల్. ఎవరైనా అడిగితే అలా చెప్పండి. బేసిక్స్లో ఒక చిన్నపిల్లలు ఎవరైనా, మీ తమ్ముడు చెల్లి అడుగుతుంది అంటే అనేక యాటమ్ దేంతో తయారైందంటే యాటమ్ కన్నా చిన్న పార్టికల్స్తో తయారైందని చెప్పండి. ఓకేనా? యాటమ్ దేంతో తయారైందంటే అర్థం ఏంటి? ఏం చెప్పాలి? యాటమ్ కన్నా చిన్న పార్టికల్స్తో తయారైంది. అప్పుడు వాళ్ళు అబ్బా అంటారు. అదేంటంటే యాటమ్ కన్నా చిన్న పార్టికల్స్ ఏమైనా ఉంటే వాటిని సబ్ ఆటమిక్ పార్టికల్స్ అంటారు. ఓకేనా? యాటమ్ ఈజ్ మేడప్ ఆఫ్ ఏంటి? యాటమ్ ఈజ్ మేడప్ ఆఫ్ సబ్ ఆటమిక్ పార్టికల్స్. ఓకేనా? మళ్ళీ ఎవరైనా సబ్ ఆటమిక్ పార్టికల్స్ అంటే ఏంటి? ఎనీ పార్టికల్ విచ్ ఈజ్ స్మాలర్ దెన్ యాటమ్. జనరల్గా ఇలా చెప్పుకోవచ్చు. ఏమని? యాటమ్ కన్నా చిన్న పార్టికల్ ఏదైనా ఉంటే దాన్ని మనం సబ్ ఆటమిక్ పార్టికల్ అనొచ్చు. ఉన్నాయా? అలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఏమేమి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి? జనరల్గా ప్రోటాన్. నేను సింబల్స్ రాస్తున్నాను, పేర్లు నేను నోటితో అంటున్నాను, మీరు రన్నింగ్ నోట్స్ రాసుకోవచ్చు కదా. ఎస్, ప్రోటాన్. సరే, కొన్ని పేర్లు కూడా రాస్తాం. ప్రోటాన్. సరే, నేను ప్రోటాన్ని పి అనే లెటర్తో ఇండికేట్ చేస్తున్నాను. ఎలక్ట్రాన్ని ఈ అని ఇండికేట్ చేస్తున్నాను. న్యూట్రాన్, దాన్ని ఎన్ అనే లెటర్తో ఇండికేట్ చేస్తున్నాను. పాజిట్రాన్, ఓకేనా? బీటా పార్టికల్, ప్లస్ బీటా, మైనస్ బీటా. మీసాన్, బోసాన్. సార్ ఏంటి సార్ నోటికి వచ్చిన మాటలని మాట్లాడుతున్నారా? కాదు, ఇట్లా చెప్పుకుంటూ పోతే దగ్గర సుమారు రీసెంట్గా నేను చదివిన దాని ప్రకారం ఒక 36 పార్టికల్స్ ఉంటాయంట. అంటే ఏంటి? న్యూక్లియర్ సైన్స్ అనేది ఉంది, న్యూక్లియర్ కెమిస్ట్రీ అనేది ఉంది, న్యూక్లియర్ ఫిజిక్స్ అనే సబ్జెక్ట్ ఉంది. అక్కడ ఏంటి? ఇలా ఈ మైక్రో లెవెల్ పార్టికల్స్ గురించి రీసెర్చ్ జరుగుతూనే ఉంటుంది. లేటెస్ట్గా బోసాన్ మీద రీసెర్చ్ జరుగుతుంది నాకు తెలిసినంత నాలెడ్జ్లో. బోసాన్ ఈజ్ ద లేటెస్ట్ పార్టికల్. అంటే నేను చదివిన
చదివిన మ్యాగజైన్స్లో ఉన్న లేటెస్ట్ అంటే. సో విషయం ఏంటంటే యాటమ్ కన్నా చిన్న పార్టికల్స్ ఉంటాయి, వాటిని సబాటమిక్ పార్టికల్స్ అంటాం. యాటమ్ కన్నా చిన్న పార్టికల్ ఏంటంటే సింపుల్ డెఫినేషన్, ఓకేనా, సబాటమిక్ పార్టికల్ ఏంటంటే యాటమ్ కన్నా చిన్న పార్టికల్. ఓకే ఫైన్ సార్. ఓకే, అయితే ఒక యాటమ్ని రిప్రజెంట్ చేయడానికి, ఒక యాటమ్ గురించి నువ్వు నేను మాట్లాడుకోవడానికి, ఒక యాటమ్ బొమ్మ గీసి నీకేదైనా ఎక్స్ప్లెయిన్ చేయడానికి, నువ్వేదైనా అర్థం చేసుకోవడానికి ఈ 36 పార్టికల్స్ కావాలా? అక్కర్లేదు. 36 అక్కర్లేదు, కేవలం ఈ 3 పార్టికల్స్ మాత్రం చాలు. మిగతావి ఉంటాయి, ఎలా ఉంటాయో, ఎప్పుడు ఉంటాయో, ఎందుకు ఉంటాయో, ఎప్పుడు వస్తాయో అదంతా రీసెర్చ్ మ్యాటర్. కానీ ఒక యాటమ్ని కన్స్ట్రక్ట్ చేయడానికి, ఒక యాటమ్ని స్టడీ చేయడానికి ఫండమెంటల్గా ఇంపార్టెంట్ పార్టికల్స్ ఈ 3. అందుకే ఈ 3 పార్టికల్స్ని మనం ఫండమెంటల్ పార్టికల్స్ అంటాం. ఈ 3 పార్టికల్స్ని మనం ఫండమెంటల్ పార్టికల్స్ అంటాం. ఓకేనా, ఫండమెంటల్ పార్టికల్స్. ఇలా అంటాను మాట చెప్పండి. ఆల్ ఫండమెంటల్ పార్టికల్స్ ఆర్ సబాటమిక్ పార్టికల్స్, బట్ ఆల్ సబాటమిక్ పార్టికల్స్ ఆర్ నాట్ ఫండమెంటల్ పార్టికల్స్. అంతే కదా, ఇదిగో ఫండమెంటల్ పార్టికల్స్ ఈ మూడు ఫండమెంటల్ పార్టికల్స్ 3 సబాటమిక్లోనే ఉన్నాయి. కానీ సబాటమిక్లో ఉన్నవన్నీ ఫండమెంటల్ కాదు కదా, ఇవి కాదు కదా. ఇవన్నీ రీసెర్చ్లో పుడుతూ ఉంటాయి. అంటే కొన్ని పార్టికల్స్ సైంటిస్టులు చేస్తున్న ఎక్స్పెరిమెంట్ సమయంలో ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ పాటు వస్తుంటాయి, కొన్ని మినిట్స్ పాటు వస్తుంటాయి. వాటిని ఐడెంటిఫై చేస్తారు. ఆ పార్టికల్ సైజ్ అనో, దాని నేచర్ అనో, దాని ఛార్జ్ అనో స్టడీ చేస్తుంటారు, పేర్లు పెడుతుంటారు, అట్లా అనమాట. ఓకేనా. సో ప్రతిదానికి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది, దాని పర్పస్ ఉంటుంది. సైన్స్ ఎంతో బాగా డెవలప్ అవుతుంది కదా రోజు రోజుకి. ఎస్, ఓకే. సో ఒక యాటమ్ని మనం రిప్రజెంట్ చేయాలన్నా ఫర్దర్ ఫిజికల్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనం మంచి కమాండ్ తెచ్చుకోవాలన్నా మనకు ఈ 3 పార్టికల్స్కి సంబంధించిన ఒక ఫండమెంటల్ డేటా తెలిస్తే సరిపోతుంది. యాటమిక్ స్ట్రక్చర్లోకి లేదా యాటమ్ గురించి, మ్యాటర్ గురించిన డీటెయిల్స్లోకి మనం దూకేయచ్చు. సో ఈ 3 ఫండమెంటల్ పార్టికల్స్కి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ చూద్దాం మనం ఒకసారి. అండ్ నేను నెక్స్ట్ పేజ్ తీసుకుంటున్నాను. ఏంటవి? ఫండమెంటల్ పార్టికల్స్. ఏమేమి ఫండమెంటల్ పార్టికల్స్ ఉన్నాయి మనకు ఒకటి ప్రోటాన్, నేను పి అని లెటర్తో ఇండికేట్ చేస్తున్నాను. ఇంకోటి ఎలక్ట్రాన్, వెంటనే న్యూట్రాన్ రాస్తాను, న్యూట్రాన్, లాస్ట్లో ఎలక్ట్రాన్ రాస్తాను. ఓకే ఫైన్ సార్. సరే సార్, ఈ 3 పార్టికల్స్కి సంబంధించిన డేటా లేదా ఈ 3 పార్టికల్స్కి సంబంధించిన విషయాలు మనకు ఫింగర్ టిప్స్ మీద ఉంటే చాలు. మిగతా 36 పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటి గురించి అక్కర్లా, ఈ 3 ఉంటే చాలు. సరే సార్, ఈ 3 పార్టికల్స్కి సంబంధించిన ఏ డేటా మనకు కావాలి సార్? ఏం డేటా కావాలి? జనరల్గా మాస్ కావాలి. ఓకే, బరువు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. మనం కెమిస్ట్రీలో మాస్ అన్నా వెయిట్ అన్నా ఒకేలా వాడేస్తుంటాం. అంటే ఈ పదార్థాల మీద, మ్యాటర్ మీద గ్రావిటేషనల్ ఫోర్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ని మనం పట్టించుకోం. నేను ఫర్దర్ క్లాసెస్లో ఎప్పుడైనా వెయిట్ అంటే మీరు మాస్గా తీసుకోండి, మాస్ అన్నా వెయిట్గా తీసుకోండి, నో ప్రాబ్లం, మనకే ఇబ్బంది రాదు. మాస్, ఓకే, మాస్ అనడం కరెక్ట్. బెస్ట్ నేమ్ ఏంటి? మాస్ అనడం కరెక్ట్ మనం. ఓకే, మాస్. దెన్ ఇంకేం డేటా కావాలి? ఛార్జ్. అంతే. ఈ 3 పార్టికల్స్కి సంబంధించిన మాస్, ఈ 3 పార్టికల్స్కి సంబంధించిన ఛార్జ్. అయితే ఆ మాస్ కూడా ఎలా పడితే అలా కాదు. నాకు ఆ మాస్ కూడా ఒక్క నిమిషం, ఆ మాస్ కూడా నాకేం కావాలంటే, ఒక్క నిమిషం, టేబుల్ అయిపోతుంది రఫ్గా, టేబుల్ గీసాను. ఓకే, నాకేం కావాలంటే ఇక్కడేం హెడ్డింగ్ పెట్టుకుందాం? పార్టికల్. ఆ పార్టికల్ ఏంటో. ఓకే, పార్టికల్. ఇక్కడేంటి? గీత కొట్టేద్దాం.
ఇక్కడ నాకు యాబ్సల్యూట్ మాస్, ఓకేనా, నాకు యాబ్సల్యూట్ మాస్ కావాలి. ఒక్క నిమిషం. సరే, టేబుల్ అలా తయారైంది. సరే, యాబ్సల్యూట్ మాస్, ఇక్కడ రిలేటివ్ మాస్, యాబ్సల్యూట్ మాస్ అదేంటో చెప్తాను సార్. యాబ్సల్యూట్ ఏంటి, రిలేటివ్ ఏంటి చెప్తాను. అలాగే యాబ్సల్యూట్ ఛార్జ్ అండ్ రిలేటివ్ ఛార్జ్, ఓకేనా. యాబ్సల్యూట్ ఛార్జ్, రిలేటివ్ ఛార్జ్ ఏంటి సార్ ఇది? చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యాటమ్ కానీ మాలిక్యూల్ కానీ లేకపోతే ఈ న్యూట్రాను ప్రోటాను ఇవి చాలా 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 చిన్న పార్టికల్స్. నువ్వు చిన్న పార్టికల్ అన్నావంటే నువ్వు అన్నదానికన్నా ఎన్నో రెట్లు నీ ఊహకు అందనంత చిన్న పార్టికల్స్ ఇవి. అంటే ఎలా, ఇప్పుడు అంతవరకు మన చూపు వెళ్ళదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాటమ్ సైజు వరకు మన చూపు వెళ్ళదు, మన ఊహ వెళ్ళినా కూడా ఇంకా అంతకన్నా చిన్నవి, చాలా చిన్న పార్టికల్. అంత చిన్న పార్టికల్కి మాస్ అంటే, ఓకేనా, అంత చిన్న పార్టికల్కి మాస్ అంటే ఎంత తక్కువ ఉంటుంది? చాలా తక్కువ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఓకే. ఎస్, సరే. ప్రోటాన్ మాస్ 1.66 ఇంటూ 10⁻⁻24 గ్రామ్స్. మీరు కావాలంటే కేజీలో మార్చవచ్చు, బై 1000 చేస్తే కేజీలో మారిపోతాయి. సరే, నేను గ్రామ్స్లో రాశాను. ఒక ప్రోటాన్ మాస్ 1.66 ఇంటూ 10⁻⁻24 గ్రామ్స్. ఇన్ని గ్రాములు రే, 10⁻⁻24 రా. 10⁻⁻2 అంటే 0.01, 0.0 అంతేనా, 1. 10⁻⁻2 అంటే ఇక 10⁻⁻24 అంటే 0.00000000. నేను అలా క్లాస్ బయటికి వెళ్ళిపోవచ్చు జీరోలు వేసుకుంటూ. అంత చిన్న నెంబర్ అది. చెప్పాను కదా, అదే కదా, ఈ పార్టికల్స్ యొక్క మాసు చాలా తక్కువ ఉంటుంది. ఓకే, ఫైన్. మరి న్యూట్రాన్ మాస్ 1.66 ఇంటూ 10⁻⁻20, ఒక్క నిమిషమే, 1.67 అన్నాను నేను, ఇంటూ 10⁻⁻27 గ్రామ్స్, 24 గ్రామ్స్. మీరేం గమనించారు? ప్రోటాన్కి న్యూట్రాన్స్కి మాస్ ఆల్మోస్ట్ సేమ్, ఓకేనా, అప్రాక్సిమేట్లీ సేమ్. ఈ 1.66 1.67 పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇది ఇంపార్టెంట్. 10⁻⁻24 గుర్తుపెట్టుకోండి. ప్రోటాన్ జనరల్ క్యాలిక్యులేషన్స్ అన్నిట్లో, న్యూక్లియర్ కెమిస్ట్రీలోనే మనం చిన్న డిఫరెన్స్ చూపిస్తాం. అక్కడ మాస్, ప్రతి చిన్న మాసు కూడా కౌంట్ అవుద్ది న్యూక్లియర్ కెమిస్ట్రీలో. ఇక్కడ అదేం అక్కర్లా. నార్మల్ కెమిస్ట్రీలో మనం ప్రోటాన్కి న్యూట్రాన్కి సేమ్ మాస్. ఏదన్నా చిన్న డిఫరెన్స్ నేను మాట్లాడాలంటే ప్రోటాన్తో పోలిస్తే న్యూట్రాన్ మాస్ ఎంత, న్యూట్రాన్స్తో పోలిస్తే ఎలక్ట్రాన్ మాస్ ఎంత, యాటమిక్ స్ట్రక్చర్ చాప్టర్లో చూద్దాం. ఇప్పుడు జనరల్గా స్టైక్యోమెట్రిక్ క్యాలిక్యులేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రోటాన్ మాస్, న్యూట్రాన్ మాస్ సేమ్, ఓకేనా. ఎలక్ట్రాన్ మాసు 9.1 ఇంటూ 10⁻⁻31 కిలోగ్రామ్స్. నువ్వు కావాలంటే గ్రాముల్లో మార్చేయచ్చు, ఇంటూ 1000 చేస్తే. ఇంటూ 1000 చేసాం అనుకో 10⁻⁻28 అయిపోతుంది, ఓకే. సో ఒక విషయం కన్ఫామ్ ఇక్కడ ఏంటంటే, ప్రోటాన్కి న్యూట్రాన్కి సేమ్ మాస్, వాళ్ళిద్దరితో కంపేర్ చేస్తే ఎలక్ట్రాన్ మాస్ నెగ్లిజిబుల్. మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ negligible in comparison with mass of proton and neutron.
ప్రోటాన్ మాసు న్యూట్రాన్ మాస్తో పోల్చితే ఎలక్ట్రాన్ మాస్ నెగ్లిజిబుల్. అది అర్థమైంది. ఓకే, ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. ప్రోటాన్ మాస్ న్యూట్రాన్ మాస్ సేమ్, వీళ్ళిద్దరితో పోల్చితే ఎలక్ట్రాన్ మాస్ నెగ్లిజిబుల్. ఓకే సార్, అయితే ఒక విషయం ఇక్కడ ఈ నెంబర్ వచ్చింది చూసారు, ఈ 10⁻⁻24 10⁻⁻31 ఇలా రాస్తున్నామే, ఇట్ ఈస్ ద వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ద వాల్యూస్ కాల్డ్ సైంటిఫిక్ నోటేషన్. బేసిక్ కాన్సెప్ట్స్లో ఇవి కూడా ఉంటాయి, సైంటిఫిక్ నోటేషన్. ఈ 10⁻⁻24 అంటే చెప్పలేనంత చిన్న వాల్యూస్ని నువ్వు 0.00000024 జీరోస్, 0.000030 జీరోస్ రాస్తే అంత రాయడం అనేది హెక్టిక్ ప్రాసెస్, అంత గుర్తు పెట్టుకోవడం అనేది హెక్టిక్ ప్రాసెస్. అసలు ఆ నెంబర్తో పేపర్ మీద డీల్ చేయలేం. ఒకసారి రాసావు, దాన్ని కాపీ చేయడం, దాన్ని మళ్ళీ చూసి రాసేటప్పుడు క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఎంత చిరాగ్గా ఉంటుంది. దట్ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ అంత చిన్న వాల్యూ 0.000000 ఎలా పేపర్ మీద రాసేటప్పుడు. అందుకోసం డెవలప్ చేసిన టెక్నిక్కి సైంటిఫిక్ నోటేషన్. ఆ సైంటిఫిక్ నోటేషన్ అనేది ఉంది కాబట్టి కనీసం ఈ నెంబర్ ఈ బాక్స్లో పట్టింది, క్యూట్గా పట్టింది బాక్స్లో. కానీ నేను ఆ 0.0000000166 అట్లా రాసుకెళ్తే ఎంత ఇబ్బందిగా ఉంటుంది. ఓకేనా? సో ఈ ప్రాబ్లం కారణం ఏంటంటే మనం చాలా చిన్న మాస్, ప్రోటాన్ యొక్క చాలా తక్కువ మాస్ని గ్రాముల్లో చెప్పడానికి ట్రై చేసాం. ఓకేనా? అంత చిన్న మాస్కి గ్రామ్ అనేది కొంచెం పెద్ద యూనిట్ అయిపోయింది. జనరల్గా మీరు గమనించండి, సైన్స్లో మనకు అలవాటు ఉంటుంది, సైన్స్ స్టూడెంట్స్ కదా మనకు అలవాటు ఉంటుంది. మనం ఏదైనా చిన్న మాస్ని కొలిసేటప్పుడు యూనిట్ కూడా చిన్నది పెట్టుకుంటాం, పెద్ద మాస్ కొలిచేటప్పుడు యూనిట్ కూడా పెద్దది పెట్టుకుంటాం. ఎందుకు సార్? కంఫర్ట్, అంతే. ఇట్ మేక్స్ యూస్ కంఫర్ట్ టు డీల్ విత్ ఆ వాల్యూతో డీల్ చేసేటప్పుడు ఒక కంఫర్ట్ ఉండాలి, క్యాలిక్యులేషన్కి ఈజీనెస్ ఉండాలి. ఓకేనా? అందుకోసమే. ఓకేనా? ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ లెంత్ ఎంత అంటే, నేను ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ చెప్తుంటాను. ఈ పెన్ లెంత్ ఎంత అంటే సార్ మీరు ఒక 15 సెంటీమీటర్ స్కేల్ తీసుకుని చెప్పేస్తారు. ఇది సార్ 10 సెంటీమీటర్లు ఉంది సార్ నేను చెప్పేస్తాను కదా. ఎస్, అదే మీ కాలేజ్ నుంచి మీ ఇంటికి దూరం ఎంత అంటే ఈ స్కేల్ వేసుకుని రోడ్డు మీద వెళ్తారా? 15 + 15 30 సెంటీమీటర్స్ ప్లస్ వెళ్తారేంటి? 45 సెంటీమీటర్స్ అని చెప్పి వెళ్తే తప్పేంటి? ఇఫ్ యు ఆర్ క్రేజీ ఇనఫ్ యూ కెన్ డూ దట్. సరదాగా చేయొచ్చు కదా, చేయొచ్చు కదా. అప్పుడు మీ స్కూల్ నుంచి కాలేజ్కి, మీ ఇంటి నుంచి మీ నానమ్మ వాళ్ళ ఇంటికి దూరం ఎంత సెంటీమీటర్లో చెప్పొచ్చు కదా. నెంబర్ ఎంత చిరాగ్గా వస్తుంది, పెద్ద వాల్యూ వస్తుంది. ఇన్ని లక్షల కోట్ల, ఇన్ని వేల సెంటీమీటర్లు అని వస్తుంది కదా. అంత పెద్ద నెంబర్, ఎప్పుడైతే అంత పెద్ద నెంబర్ని అలా రాస్తున్నామో ఎర్రర్కి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో అందుకని ఏం చేసాం, మనం అంత పెద్ద డిస్టెన్స్ని కిలోమీటర్లో చెప్తాం. ఈ రూమ్లో ఈ మూల నుంచి ఆ మూలకి ఏంటంటే మీటర్లో చెప్తాం. సో ఇదంతా ఎందుకు చెప్తున్నాను, ప్రోటాన్ అనే పార్టికల్కి మాస్ చాలా చాలా తక్కువ. అంత తక్కువ మాస్ని ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు ఈ గ్రామ్ అనేది, కేజీ అనేది పెద్ద యూనిట్లు అయిపోతున్నాయి. సో అందుకోసం ఈ చిన్న చిన్న పార్టికల్స్ మాస్ని కొలవడానికి ఒక రిలేటివ్ యూనిట్ డెవలప్ చేసాం. మళ్ళీ చెప్తాను నేను దాని గురించి. అదే ఏఎంయు, ఆటోమిక్ మాస్ యూనిట్, లేదా యూనిఫైడ్ మాస్ యు అంటున్నారు. ఓకే, ఈ మధ్యకాలంలో యు అంటున్నారు. ఏఎంయు, ఆటోమిక్ మాస్ యూనిట్. ఏంటి సార్ 1 AMU అంటే 1 AMU అంటే 1.66 × 10⁻⁻24 గ్రామ్స్ లేదా 1.66 × 10⁻⁻27 కిలోగ్రామ్స్. 1 AMU అంటే అది ఎలా వచ్చింది ఏంటో నెక్స్ట్ మళ్ళీ చూద్దాం. మనం మోల్ కాన్సెప్ట్లోకి వెళ్ళేటప్పుడు మరొకసారి దాని గురించి మాట్లాడతాను. నేను యాక్చువల్ C12 ఐసోటోప్ నుంచి తీసుకున్నారని ఆ తర్వాత మాట్లాడతాను, ఇప్పుడే కాదు, సమయం కాదు, సందర్భం కాదు. ఎస్, సో ఇప్పుడు దాని ప్రకారం చూస్తే ఇప్పుడు మన ఒక ప్రోటాన్ మాస్ ఎంత? 1.66 × 10⁻⁻24 కదా. అంటే ఎన్ని గ్రామ్స్ అంటే ఎన్ని AMU? సారీ, 1 AMU. సో ఒక ప్రోటాన్ మాస్ 1 AMU, న్యూట్రాన్ మాస్ కూడా 1 AMUనే కదా మరి. ఓకేనా? అలానే ఎలక్ట్రాన్ మాస్ కూడా వీళ్ళతో పోల్చితే చాలా చిన్న వాల్యూ ఉన్నాను కదా, కన్వర్ట్ చేయొచ్చు, క్రాస్ మల్టిప్లై చేసి. ఎట్లా? 1.66 × 10⁻⁻27 గ్రామ్స్ అయితే 1 AMU అయితే 9.1 × 10⁻⁻31 ఎన్ని AMU? క్రాస్ మల్టిప్లై చేస్తే యూ విల్ గెట్ 0.00054 AMU. సో ఇదే తెలిసిపోతుంది, 1తో పోల్చితే ఇది అంత తక్కువ. అదే చెప్తున్నా నేను, ప్రోటాన్ మాసు న్యూట్రాన్ మాస్తో పోల్చితే ఎలక్ట్రాన్ మాస్
ఎలక్ట్రాన్ మాస్ నెగ్లిజిబుల్. ఇప్పుడు అర్థం చేసుకోండి సార్, అబ్సల్యూట్ మాస్ రిలేటివ్ మాస్ డిఫరెన్స్ ఏంటి? అబ్సల్యూట్ మాస్ అంటే నువ్వు మాస్ అడిగావు, గ్రాముల్లోనూ కేజీల్లోనూ ఏదో ఒక యూనిట్లో చెప్పేస్తాను అబ్సల్యూట్గా. ఈ రిలేటివ్ మాస్ ఏంటి? మనం ఒక స్టాండర్డ్ పెట్టుకున్నాము, ఇన్ని గ్రాములైతే ఇంత ఈ పేరు, ఇన్ని గ్రాములైతే ఈ పేరు అని పెట్టుకున్నాము. సో ఈ మాస్ మనం పెట్టుకున్న స్టాండర్డ్కి ఎన్ని టైమ్స్ ఉంది అని. ఈ మాస్ మనం పెట్టుకున్న స్టాండర్డ్కి ఎన్ని టైమ్స్ ఉంది? 1 టైమే కదా ఉంది, 1 AMU. 2 టైమ్స్ ఉంటే 2 AMU. జస్ట్ లైక్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఇప్పుడు మీరు నా బాడీ వెయిట్, మంచి ఎగ్జాంపుల్, నా బాడీ వెయిట్ అడిగారు అనుకోండి. సరే చెప్పాను 70 kg, 70 kg అన్నాను. ఓకే సార్, మీరు నా వెయిట్ అడిగారు, నేను కేజీల్లో చెప్పేశాను. ఇట్స్ అబ్సల్యూట్ మాస్ 70 kg. ఓకేనా? అదే మీరు ఒక పర్సన్ బాడీ వెయిట్ని, ఒక చిన్న పిల్లాడి బాడీ వెయిట్ని స్టాండర్డ్గా తీసుకుని ఆడి బాడీ వెయిట్ 35 kgs. ఓకేనా? 35 kgs. ఓకేనా? ఇప్పుడు వాడితో పోల్చితే నా బాడీ వెయిట్ ఎంత అంటే, ఆడి బాడీ వెయిట్కి నా బాడీ వెయిట్ డబుల్ కదా. వాడి బాడీ 35 kg బాడీ వెయిట్ ఒకడు ఉన్నాడు, ఆడి బాడీ వెయిట్ని X అన్నాం. ఒక పర్సన్ ఉన్నాడు, చిన్న పిల్లాడు ఉన్నాడు, వాడి బాడీ వెయిట్, స్టూడెంట్ ఉన్నాడు, వాడి బాడీ వెయిట్ చాలా సన్నగా ఉన్నాడు, చిన్నోడాడు, వాడి బాడీ వెయిట్ 35 kgs. 35 kgsని X అంటాను. ఓకేనా? స్టాండర్డ్ 35 kgsని X అంటాను. ఇప్పుడు నా బాడీ వెయిట్ 70 kgs కదా, నా బాడీ వెయిట్ ఆ X టర్మ్స్లో అంటే 2X కదా, అలా అనమాట. సో మాస్ అడిగితే గ్రాముల్లో చెప్పేసావు అబ్సల్యూట్గా, ఇది అబ్సల్యూట్. అండ్ AMUలో చెప్తున్నామే అది రిలేటివ్ మాస్. అబ్సల్యూట్ మాస్, రిలేటివ్ మాస్ డిఫరెన్స్ అది. అలాగే ఛార్జ్ కూడా అబ్సల్యూట్ ఛార్జ్, రిలేటివ్ ఛార్జ్. సి ప్రోటాన్ మీద 1.6 × 10⁻⁻19 కూలంబ్స్ ఛార్జ్ ఉంటుంది. ప్రోటాన్ మీద 1.6 × 10⁻⁻19 కూలంబ్స్ ఛార్జ్ ఉంటుంది. అంతే ఛార్జ్, ఒక నిమిషం, ప్రోటాన్ మీద 1.6 × 10⁻⁻19 కూలంబ్స్ ఛార్జ్ ఉంటుంది, పాజిటివ్ ఛార్జ్ అది. సార్ ఈ వాల్యూస్ ఎలా వచ్చాయి సార్? ఇవన్నీ మనం ఆటమిక్ స్ట్రక్చర్ చాప్టర్లో తెలుసుకుంటాం, ఆ వాల్యూస్ ఎలాగొచ్చాయని. ఇప్పుడు ఎలాగొచ్చాయనేది కాదు, ఏంటి ఏ వాల్యూ ఉంది అని. ఆ వాల్యూస్ నేను ఇంతకుముందు చెప్తున్నాను మీకు, మనకు మ్యాటర్ పట్ల కమాండ్ రావాలంటే యాటమ్ పట్ల కమాండ్ రావాలి, యాటమ్ పట్ల కమాండ్ రావాలంటే ఈ 3 ఫండమెంటల్ పార్టికల్స్ పట్ల కమాండ్ రావాలి. ఈ 3 ఫండమెంటల్ పార్టికల్స్కి సంబంధించిన ఏ డేటా కావాలి? వీళ్ళ మాస్ ఏంటి, వీళ్ళ ఛార్జ్ ఏంటి, దట్స్ ఇట్. ఓకేనా? సో ప్రోటాన్ మీద ఛార్జ్ ఎంత ఉంటుంది? +1.6 × 10⁻⁻19 కూలంబ్స్ ఛార్జ్ ఉంటుంది, పాజిటివ్ ఛార్జ్ అది. ఓకేనా? సో దాన్ని కూడా స్టాండర్డ్గా తీసుకున్నాం. ఏ పార్టికల్ మీద అయినా సరే 1.6 × 10⁻⁻19 యూనిట్స్ ఛార్జ్ ఉంటే దాన్ని +1 అంటాం. 1 యూనిట్ పాజిటివ్ ఛార్జ్, ఇది మర్చిపోకండి. ఇది 1.6 × 10⁻⁻19 కూలంబ్స్, అది 1 యూనిట్ పాజిటివ్ ఛార్జ్. 1 యూనిట్ ఛార్జ్, పాజిటివ్ ఆర్ నెగటివ్. ఇంత ఛార్జ్ పాజిటివ్ ఛార్జ్ ఉంటే అక్కడ +1 అని రాస్తాం, ఇంత మైనస్ ఛార్జ్ ఉంటే అక్కడ -1 అని రాస్తాం. ఓకేనా? ఎస్, సరే. ఎలక్ట్రాన్ మీద గుర్తుపెట్టుకోండి, ప్రోటాన్కి ఎంత పాజిటివ్ ఛార్జ్ ఉందో ఎలక్ట్రాన్కి అంతే నెగిటివ్ ఛార్జ్. బ్యూటిఫుల్ థింగ్. 1.6 × 10⁻⁻19 కూలంబ్స్. ఇది కదా అర్థం చేసుకోవాల్సిన విషయం. ప్రోటాన్కి న్యూట్రాన్కి మాస్ సేమ్, ప్రోటాన్కి ఎలక్ట్రాన్కి ఛార్జ్ సేమ్, బట్ ఆపోజిట్ సైన్ అన్నమాట. మ్యాగ్నిట్యూడ్ సేమ్. ఇక్కడ ఎంత పాజిటివ్ ఛార్జో ఇక్కడ అంత నెగిటివ్ ఛార్జ్. సో దీన్ని -1 అంటాం. మీకు బాగా అర్థమయ్యేలా ఒక విషయం చెప్తాను. ఫర్ సపోజ్ నేను ఫర్ ఎగ్జాంపుల్ PO4 3 నెగిటివ్ అన్నాను అనుకోండి కదా, అదో ఛార్జ్డ్ పార్టికల్, మీరు యానియాన్ అంటారు, మీకు తెలుసు అది. దాని మీద ఎంత ఛార్జ్ ఉంది? దాని మీద ఏదైతే ఛార్జ్ నువ్వు 3 నెగిటివ్ రాసావో యాక్చువల్గా నువ్వు రిలేటివ్ ఛార్జ్ చెప్పావు. యాక్చువల్గా దాని మీద ఉన్న అబ్సల్యూట్ ఛార్జ్ ఎంత? 3 × 1.6 × 10⁻⁻19 కూలంబ్స్ ఛార్జ్. బట్ దీన్ని మనం 1 యూనిట్ అంటాం కదా, అందుకే సింపుల్గా 3 యూనిట్, 3- అని రాసేసాం. అట్లానే అర్థమైంది మీకు? ఫర్ ఎగ్జాంపుల్ Al3+3 యూనిట్ పాజిటివ్ ఛార్జ్ అన్నాం. యాక్చువల్గా దాని మీద ఉన్న ఛార్జ్ కూలంబ్స్లో ఎంత? 3 × 1.6 × 10⁻⁻19 కూలంబ్స్. ఓకేనా? ఎస్. ఇక న్యూట్రాన్ మీద ఛార్జ్ లేదు, సో నాన్న ఈ మాత్రం డేటా మీకు ఫింగర్ టిప్స్ మీద ఉంటే చాలు, మనం మోల్ కాన్సెప్ట్లోకి అలా జంప్ చేసేయచ్చు. ఒక యాటమ్కి మాస్ తెలుసుకోవచ్చు,
ఒక యాటమ్కి మాస్ తెలుసుకోవచ్చు, యాటమిక్ మాస్ అంటే ఏంటో తెలుసుకోవచ్చు, యాటమిక్ నంబర్కి యాటమిక్ మాస్కి రిలేషన్ ఏంటో తెలుసుకోవచ్చు, యాటమిక్ మాస్ ఫ్రాక్షనల్గా ఎందుకు ఉంటుందని, అసలు యాటమిక్ మాస్కి రిలేటివ్ మాస్కి సంబంధం ఏంటని, వన్ యాటమిక్ మాస్ అంటే ఏంటి, మాస్ ఆఫ్ వన్ యాటమ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా క్రిస్టల్ క్లియర్గా మీరు ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకోవచ్చు. ఇవి జస్ట్ చిన్న డేటానే కదా, జస్ట్ ఫింగర్ టిప్స్ మీద మీరు బై హార్ట్ చేయడానికి 5 నిమిషాలు పడుతుంది. చేసేయండి.